అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. ప్రజెంట్ సొసైటీలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. కానీ వ్యవసాయము దాని అనుబంధ రంగాల్లో కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తున్నారు. అటువంటి కొద్దిమందిలో ఒకరైన సుప్రజ గారిని కలవటానికి, మీకు పరిచయం చేయడానికి అన్నమయ్య జిల్లా పీలేరుకు రావడం జరిగింది. వారు వ్యవసాయ అనుబంధ రంగం అయినటువంటి నాటుకోళ్ల పెంపకం చేపట్టి ముందస్తులో అనేక ఇబ్బందులు, అనేక నష్టాలు చవిచూసినప్పటికీ పట్టుదలతో ఎక్కడ పడ్డామో అక్కడే నిలబడాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనే ఒక దృక్పథంతో నాటుకోళ్ల పెంపకాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు వారిని కలిసి నాటుకోళ్ల పెంపకంలో వారికి ఉన్న అనుభవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుప్రజ గారు. నమస్తే సార్. మీరు ఏం చదువుకున్నారు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నేను MBA కంప్లీట్ చేశానండి. మా ఫ్యామిలీ వచ్చి ఎంప్లాయీస్ ఫ్యామిలీ. ఓకే. సార్ ఎక్కడ వర్క్ చేస్తారు? మా హస్బెండ్ వచ్చి, మాది ప్రాపర్ అయితే నెల్లూరు, ప్రజెంట్ అయితే మా అత్తగారు వాళ్ళది పీలేరు అండి. మా హస్బెండ్ వాళ్ళది. మా హస్బెండ్ వచ్చి ప్రైవేట్ జాబ్ చేస్తారండి. సార్ ఆల్రెడీ అంటే జాబ్ చేస్తున్నారు, మీరు కూడా బాగానే చదువుకొని ఉన్నారు, MBA చేశారు. ఏదన్నా అంటే జాబ్ వైపు వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? సార్ తెలిసిందే కదా, ప్రైవేట్ జాబ్స్ అవి మనకి సెక్యూరిటీ ఉండవు కదా, అందుకని ఏదో ఒకటి చిన్నది బిజినెస్ స్టార్ట్ చేద్దామని సెర్చ్ చేసినప్పుడు మనకి నాటుకోళ్లు పెడదామని మనకి మా హస్బెండ్ ఐడియాతో మేము స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్ సార్ జాబ్ చేస్తున్నారు, మీరు కూడా బాగానే చదువుకున్నారు, MBA కంప్లీట్ చేశారు. మీరు MBA కంప్లీట్ చేసిన మీరు అంటే జాబ్, ఏదో ఒక జాబ్ వైపు వెళ్ళాలని అనుకోకుండా ఈ నాటుకోళ్ల పెంపకం వైపు ఎలా వచ్చారు? ఈ ఆలోచన ఎవరిది? ఈ ఆలోచన వచ్చి మా హస్బెండ్ అండి. ఏదో ఒకటి మన గవర్నమెంట్ జాబ్ కి అయితే మేము ట్రై చేసాము, ఇంకా ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదండి. అని ఏదో ఒకటి చేద్దాము అనేది, ప్రైవేట్ జాబ్స్ సెక్యూరిటీ లేని జాబ్స్ కదా, ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. తర్వాత వచ్చి అందుకనే చిన్నగా స్టార్ట్ చేద్దామని మా హస్బెండ్ ఐడియాతోనే మేము నాటుకోళ్ళు అనేది స్టార్ట్ చేసాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా, అంటే స్వయం ఉపాధి మన ఓన్ గా చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. మా ఊర్లో కొద్దిగా మా హస్బెండ్ వాళ్ళది ల్యాండ్ ఉంది, ఇంకా అక్కడ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసామండి. పర్టికులర్ గా అంటే నాటుకోళ్ల పెంపకం ఎంచుకోవడానికి కారణం అంటే బాయిలర్ అంటే ఎక్కువ, బాయిలర్ కన్నా ఇవి ఎక్కువ సప్లై చేయలేకపోతున్నాం. షార్టేజ్ ఏది ఉంది మనకి, నాటుకోళ్లే ఉంది. పల్లెల్లో ఏదో చిన్నది కొద్దిగా ఒకళ్ళు ఇద్దరు పెంచుకుంటున్నారు. దాని తర్వాత వచ్చి అందరు ఇల్లు కట్టేసేసారు, పెద్దగా నాటుకోళ్ళు ఎక్కడ దొరకట్లేదు. ప్లస్ ఏంటంటే ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి అప్పట్లో కొద్దిగా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం స్టార్ట్ చేసాము. కానీ ఇప్పుడుగా కొద్దిగా డిమాండింగ్ గా ఉంది. ఈ నాటుకోళ్ల పెంపకం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 8 years అయింది. అంటే ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? 2016. 2016లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కోళ్లతో స్టార్ట్ చేశారు? మేము అంటే నేను అప్పుడు బయట నుంచి తీసుకొచ్చేదాన్ని కోళ్ళండి, 6 తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. అప్పట్లో మా హస్బెండ్ చెప్పారు కొన్నిగా స్టార్ట్ చేసుకోమని. ఇంకా లేడీస్ కదా, కొద్దిగా ఆశ ఎక్కువ ఉంటది కాబట్టి కొద్దిగా ఎక్కువ నేను ఒక 2000-3000 అట్లా లార్జ్ స్కేల్ లో వెళ్ళాను. ఇంకా అందుకని కొద్దిగా లాస్ అయ్యాను. లాస్ అయ్యారు అంటే లాస్ అయిపోయాము అని వెనక్కి వెళ్ళిపోకుండా అదే రంగంలో ముందుకు రావాలని ఎందుకు అనిపించింది? ఐడియా లేక, తర్వాత మాన్యువల్ గా కొన్ని పొరపాట్లు, వర్కర్స్ ద్వారా కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తెలుసుకున్నాం ఎలా చేయాలా, ఇప్పుడు ఎలా చేయాలా, ఎలా వర్కర్స్ ఎలా చేయించాలా, తర్వాత ఎలా వీటిని మెయింటైన్ చేయాలనేది బాగా అవగాహన అనేది బాగా వచ్చింది సార్. నో ప్రాబ్లం. మరి నాటుకోళ్ల పెంపకానికి ఆ కోళ్ళకి షెల్టర్ అనేది అవసరం. మరి వాటికి షెల్టర్ క్రియేట్ చేయడానికి ఎటువంటి షెడ్స్ వేశారు?
సార్ అప్పట్లోనే పర్మనెంట్ షెడ్ వేసాం సార్, ఒకే షెడ్ వేసాము. వాటి మెజర్మెంట్స్ ఏంటండి? ఇది షెడ్ వచ్చి 5000 కెపాసిటీ షెడ్ అండి. ఇది లెంగ్త్ వచ్చి 210 ఫీట్ అండి, 22 విడ్త్. ఓకే, అంటే పైన కూడా ఎటువంటి రేకులు వాడారు? సిమెంట్ రేకులనే ఉపయోగించారు. ఓకే, మరి నాటుకోళ్ల పెంపకానికి మీకు డే ఏ టైంకి స్టార్ట్ అవుతుందండి? అంటే వీటికి 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 6కి వచ్చేస్తే ఇంకా డోర్స్ ఓపెన్ చేస్తామంటే ఇంకా ఆటోమేటిక్గా అవే బయటకు వెళ్ళిపోతాయి. ఫ్రీ రేంజ్ అండి. అలా ఫ్రీ రేంజ్లో వదలటం వల్ల ఆ కోడికి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? ఫ్రీ రేంజ్ వల్ల అది తిరిగితేనే కోడి, నాటుకోడి అనే లక్షణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయటకు ఫ్రీ రేంజ్ చేశారు. బయటకు వెళ్తేనే అవి తిరిగి తిని ఆ పురుగులు, తర్వాత అవి ఆకులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అవే ఇన్సెక్ట్స్ తింటా ఉంటే వాటికి అవే బలం అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంటుంది. అంటే మీరు అంటే ఈ నాటుకోళ్ళు బ్యాచ్కి ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఫామ్ లో అయితే 1200 దాకా ఉన్నాయండి. చిన్నపిల్లలు 600, ఇవి 600. ప్రజెంట్ అంటే మీ ఫామ్ లో ఉన్న బ్రీడ్ ఏదండి? ఏ బ్రీడ్ నాటుకోళ్ళు ఉన్నాయి? బెరస అండి. అంటే ఆ బెరసని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ మేము మీకు చెప్పాను కదండి ఇంతకు ముందే, ఫెయిల్యూర్ అయ్యాము. తర్వాత వచ్చి ఆ ప్లేస్ లో ఏంటంటే మేము సెర్చ్ చేసినప్పుడు ఏ బ్రీడ్ పెట్టుకోవాలనేది మాకు సెర్చ్ చేసాము. ప్యూర్ బ్రీడ్ అయితే మనకి బాగుంటది అనేది మాకు మా ఐడియా. మేము గ్రౌండ్ లెవెల్లో మేము సెర్చ్ చేసింది అయితే అది సార్. అప్పుడు పెట్టాలనుకున్నప్పుడు మేము బెరస బ్రీడ్ అంటే ఇది మీట్ పర్పస్ కి జాతి కోళ్ళకి 2 యూజ్ అవుతాయండి. అందుకని మెయిన్ బెరస అనేది మేము అనుకున్నాం. అంటే ఈ బెరస బ్రీడ్ మీకు మార్కెటింగ్ కి అనుకూలంగా ఉంది. అవునండి. వీటికి డైలీ ఫీడ్ ఏమి ఇస్తున్నారు? అంటే డే టైంలో ఓపెన్ గా వదిలేస్తున్నారు, ఓపెన్ గా వదిలేస్తాము. తర్వాత అవి పురుగులు అవి తింటా ఉంటాయి. తర్వాత మేము సజ్జలు వేస్తామండి. సజ్జలు వేస్తాం. తర్వాత మొక్కజొన్న ఉడకబెట్టి ఎండి చేపల తలలు వేస్ట్ ఉంటది, ఎండి చేపలు వేస్ట్ తలలు ఓన్లీ వేస్ట్ తీసుకొని, మాకు సంత ఉంది పీలేరు లో, సంతలో దొరుకుతుంది. వేస్ట్ అంతా 20 రూపీస్ ఉంటది పర్ కేజీ. తీసుకొచ్చి దానిలో వేసి ఉడకబెడతామండి మొక్కజొన్నలో. అవి బాగా తినేస్తాం. తర్వాత పశువుల ఎరువు ఉంది, ఆ పశువుల ఎరువులో కూడా అవి తింటూ ఉంటాయి. తర్వాత ఇన్సెక్ట్స్ ఫామ్ అవుతా ఉంటాయి కదా, అవి కూడా తింటూ ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఈ బెరస వెరైటీ అంటే హైయెస్ట్ వెయిట్ ఎంత వస్తుందండి? 6 months సార్, కంపల్సరీ 6 months అయితే మనము ఈ గ్రోత్ రావడానికి 6 months తీసుకుంటుంది. 2 to 2.5 వచ్చి మేల్ వస్తుంది, ఫిమేల్ వచ్చి 1.5 నుంచి 2 లోపలే ఉంటుంది. అంటే మంచి వెయిటే వస్తుంది. మంచి వెయిటే వస్తుంది. ఒక 7 months 6-8 months పెట్టుకుంటే ఇంకా దాదాపు 3 kgs మేల్ ఉంటుంది. ఫిమేల్ వచ్చి 2 ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ మీ ఫామ్ లో వచ్చిన ఎగ్స్ ని అంటే బయటికి అమ్ముతున్నారా, లేదంటే ఈ పిల్లలుగా డెవలప్ చేయడానికి? ఇంతకు ముందు అయితే అమ్మేదాన్ని సార్, ప్రెసెంట్ అయితే ఇప్పుడు అమ్మట్లేదు. కొద్దిగా ఈల్డ్ కూడా ఈ సమ్మర్ వల్ల కొద్దిగా ఈల్డ్ కూడా తక్కువ ఉండింది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ నాకే సరిపోవట్లేదు, పిల్లల సప్లైస్ కొద్దిగా ఎక్కువ అయింది, అందుకని నేను మీ దగ్గర ఇవ్వట్లేదు. అంటే ఇది ఏ సిస్టమ్ లో మీరు కోళ్ళని పొదిగిస్తున్నారు సార్? ఇంతకు ముందు అయితే న్యాచురల్ వేలో అంటే 2 years బ్యాక్ అయితే నేను ఆర్గానిక్ గానే చేద్దాము అనేది కాన్సెప్ట్, కోడి కిందే పొదిగించి న్యాచురల్ గా చేద్దామని అనుకున్నాము. కానీ ఏంటంటే ఇక్కడ సెట్ కాలేదు. ఎందుకంటే 10 కోళ్ళు పెట్టాము, తర్వాత పిల్లలు పెట్టాము, ఎగ్స్ డ్యామేజ్ అయినాయి. దట్టు పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు కొద్దిగా వేస్ట్ అయిపోయినాయి, ఎగ్స్ వేస్ట్ అయినాయి. దాని తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు ఒక రోజు ఒక 5 బర్న్ అవుతాయి, అంటే పుడతాయి. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజు మళ్ళీ పక్క రోజు మళ్ళీ ఒక సాయంత్రం మళ్ళీ వ్యాక్సిన్ వేటికి వేయాలా షెడ్యూల్ అనేది ఖచ్చితంగా అయితే మిస్ అయిపోయినాయి. అందుకని ఇది మన కమర్షియల్ లో మనకు సెట్ కాదు. చాలా ఎక్కువ లార్జ్ స్కేల్ లో వెళ్ళాలనుకున్నప్పుడు ఇది మనకి సెట్ కాదు అనేది అనుకోని మాత్రం ఇది తీసేసి ఇంక్యుబేటర్ సైడ్ అయితే వెళ్ళిపోయాను. సో మీకు ఇంక్యుబేటర్ యూజ్ చేయడం వల్ల అంటే హెల్దీగా అయితే ఉంటున్నాయి? హెల్దీగా ఉంటాయి సార్, నో ప్రాబ్లం అండి. ఎగ్స్ వేస్ట్ కావట్లేదు. ప్లస్ ఏంటంటే పర్సంటేజ్ కొద్దిగా 80%, 75% కొద్ది తగ్గుతూ ఉంటుంది, అంతేగాని అంతే తప్ప మనకి ఎగ్ పెట్టింది ప్రతిది కూడా మనకి పిల్ల అయితే వస్తుంది. మాక్సిమం అయితే పిల్లలు వస్తుంది. ఆ ఇంక్యుబేటర్ లో అంటే మీరు ఎగ్స్ పెట్టినాక ఎన్ని డేస్ కి మీకు? 21 days సార్. 21st day వచ్చి మాత్రం మనం ఫామ్ లో తీసుకొచ్చేస్తాం. 18th day కింద ట్రే పెట్టేస్తాను, ట్రేలో వచ్చేస్తాయి, ఫామ్ అవుతాయి. సైడ్ కి తీసేస్తాము, అంటే ట్రే కిందే పెడతాను. అది కూడా ట్రే తీసి
తర్వాత వచ్చి ఆటోమేటిక్గా 22nd డే వచ్చి మన ఫామ్ లో తీసుకొచ్చి పెట్టేస్తాం. 1 డే చికెన్ తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొస్తారు. అవును. మరి అవి వాటి కేరింగ్ ఎలా ఉంటుందండి? సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రూడింగే సార్. మెయిన్ పిల్లలు మనం చాకాలన్నా కూడా పెంచాలన్నా కూడా మెయిన్ బ్రూడింగ్ ఒక 10 to 15 డేస్ మనము ఆ పిల్లల్ని కాపాడామంటే మనకి పిల్ల అయితే మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఈ బ్రూడింగ్ పీరియడ్ లో అంటే ఎన్ని డేస్ ఉంటుంది? 10 to 15 డేస్ ఖచ్చితంగా కంపల్సరీ అయితే లైట్ కింద అయితే మనం పెట్టాలి సార్. ఎట్లా కోడి తన రెక్కల కింద ఎట్లా పిల్లల్ని ఎట్లా వేడిగా చేస్తుందో అట్లా మనం టెంపరేచర్ కూడా వాటికి ఇవ్వాలి, క్రియేట్ చేసి దాన్ని మేము రేకు పెట్టి దాని తర్వాత లైట్లు పెట్టి బ్రూడింగ్ అదే బ్రూడింగ్ అంటారు సెటప్. ఆ బ్రూడింగ్ పెట్టి నీట్ గా మెయింటైన్ చేస్తామండి. ఈ బ్రూడింగ్ గాబులు ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయండి? అవి నాకు దగ్గర 12 దాకా ఉన్నాయండి. ఈ 12 అంటే ఎన్ని పిల్లల్ని మీరు 3.5 to 4,000 దాకా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే 15 డేస్ ఈ బ్రూడింగ్ పీరియడ్ లో ఉంటాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే 15 డేస్ అయితే లైట్ అయితే కంపల్సరీ పెడతామండి. తర్వాత టెంపరేచర్ ని బట్టి అంటే బయట వర్షం వస్తుంది అనుకో ఒక 20 డేస్ 25 డేస్ అయితే టెంపరేచర్ కంపల్సరీ యూజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు సమ్మర్ అయితే నో ప్రాబ్లం అండి, ఏం అవసరం లేదు, ఒక 10 డేస్ చాలు అంతే. పిల్లల స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి మనుషులకి ఎలా వ్యాక్సిన్స్ ఉన్నాయో అలాంటి వ్యాక్సిన్స్ ఉంటాయని చెప్తుంటారు కదా, అది ఏ టైంలో వేస్తుంటారు? బ్రూడింగ్ అంటే ఇంపార్టెంట్, వ్యాక్సిన్స్ కూడా సేమ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫస్ట్ వచ్చి మెరాక్సిన్ వేస్తామండి బర్న్ అవ్వగానే. దాని తర్వాత 5th డే వచ్చి మనం లసోటా వేస్తాము, B1 అన్నా వేస్తాము, F1 అన్నా వేస్తాము. లేదనుకుంటే 15th డే వచ్చి మనం IBD వేస్తాము, కంబోరా. తర్వాత వచ్చి మనం 3rd డే వచ్చి 21st డే వచ్చి మనం లసోటా వేస్తాము. ఈ మంత్ 1 month లోపల మనకు 4 వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు వేసిన ఈ వ్యాక్సిన్ వల్ల అంటే వీటికి ఎంతకాలం ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగుంటుంది? ఇది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 80 మనకి ఒక 80 డేస్ దాకా ఈ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మళ్ళా మీరు ఇదే గానీ మదర్ బ్రీడ్ వాళ్ళు మళ్ళా తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా మదర్ బ్రీడ్ కానీ మళ్ళీ ఇదే ప్రాసెస్ లో ఉంటే మళ్ళా ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అసోటా, దాని తర్వాత వచ్చి IBD, దాని తర్వాత గంబోరా, ఇవన్నీ వేసుకుంటూ అంటే న్యాచురల్ గానే ఇమ్యూనిటీ అనేది వీటిలో ఎక్కువ ఉంటది. అయినా సరే కోళ్ళు వేసుకుంటేనే మనకి కంటిన్యూగా మన దగ్గర కోడ్ అయితే ఉంటుంది సార్, లేదంటే ఇబ్బంది అవుతుంది. వ్యాక్సిన్ వేసుకున్నామంటే ఒకవేళ ఇబ్బంది అయితే ఒక కోడికి ఇబ్బంది అవుతుంది, పక్క కోడికి ఏమి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అందుకని వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మరి వీటికి అంటే ఫీడ్ ఇస్తున్నారు అంటే వాటర్ కి ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా కంపల్సరీ నీట్ గా వాష్ చేసి నీట్ గా పెడతారండి. మనం నీట్ గా ఉంటేనే చుట్టూ వాతావరణం కూడా నీట్ గా ఉండాలి, అవి కూడా నీట్ గా ఉంటాయి కదా. ఒక 1 డే చిక్ నుంచి అది కంప్లీట్ గా గ్రో అవటానికి అంటే సేల్ కి రెడీ అవటానికి అంటే ఎన్ని మంత్స్ పడుతుందండి? 1 డే నుంచి 6 months పడుతుందండి ఈజీగా. కోడ్ అనేది 6 months ఈజీగా పడుతుంది. ఈ నాటుకోళ్ల పెంపకం మొదలు పెట్టినప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? షెడ్కి వచ్చి మేము 6.5 lakh పెట్టామండి, 6.5 lakh పెట్టాము. అప్పుడు కోడి పిల్లలకి అప్పుడు 1 lakh, మొత్తం 7.5 to 8 lakhs దాకా ఇన్వెస్ట్ చేశారు. అవును, ఇన్వెస్ట్ చేశారు. షెడ్ కి అంత కాస్ట్ ఎందుకు ఎక్కువైంది? తెలియకుండానే షెడ్ అయితే ఎక్కువ కాస్ట్ అయిందండి, ఎందుకంటే అప్పట్లో మేము వేరే దగ్గర ఉండే వాళ్ళము, తర్వాత కొద్దిగా అవగాహన లేక కొద్దిగా తెలియకుండానే చేసామన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అంటే మీ ఫామ్ నుంచి ఏవి సేల్ కి వెళ్తున్నాయి? అంటే ఎగ్సా, చిక్సా? ఎక్కువ చిక్సేనండి, బర్డ్ గా వెళ్తున్నాయి. ఎక్కువ చిక్సే. ఎంత 1 month చిక్సే ఎక్కువ ఆర్డర్. హైదరాబాద్, మహబూబ్ నగర్, ఇంకా తెలంగాణలో కూడా తెలంగాణ, AP 2 states వెళ్తున్నాయి. ఒక ఆర్డర్ అంటే ఎంత వరకు పంపించగలుగుతున్నారు? హైయెస్ట్ ఇప్పుడు దాకా అయితే నేను 600 దాకా పంపించాను. ఒకేసారి 600 చిక్స్ ఒక కస్టమర్ కి 600 చిక్స్ వరకు పంపించగలుగుతారు. మనకి అంటే దేనిలో అయినా సరే అంటే వ్యవసాయంలో అవ్వచ్చు, వ్యవసాయ అనుబంధ రంగంలో అయినా అవ్వచ్చు, అలానే వ్యాపార రంగంలో అయినా మనకి మార్కెటింగ్ అనేది అత్యంత ముఖ్యమైనది. మరి ఈ మార్కెటింగ్ని మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి దానిలో మార్కెటింగ్ అనేది, నేను కూడా ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, అసీల్ బ్రీడ్ పెట్టాను, క్రాస్ బ్రీడ్స్, ఇవన్నీ దానిలో మార్కెటింగ్ చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది ఫేస్ అయ్యాము. అప్పట్లో ఇబ్బంది అయింది కూడా మార్కెటింగ్ వల్లే. మెయిన్ ఏంటంటే దీనిలో మార్కెటింగ్ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఇది ఒరిజినల్ బ్రీడ్,
మన చేతికి ఇచ్చినా కూడా ఈజీగా హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు. అందుకని మన న్యాచురల్ బ్రీడ్ ఎందుకు వెళ్ళానంటే మార్కెటింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మన దగ్గర కోళ్ళు ఉంటాయా ఎత్తుక్కుంటూ వస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ కోసము నేను వెళ్ళేదాన్ని, ఏది ప్రజల్లోకి మార్కెటింగ్ కోసము తీసుకోమని నేను చెప్పేదాన్ని, కానీ కస్టమర్ దగ్గరికి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునేదాన్ని. అట్లా బ్రీడ్ అయితే అట్లా ఏం లేదు సార్ మీకు, అంటే నేచురల్ బ్రీడ్ కాబట్టి నో ప్రాబ్లం. మార్కెట్ విషయం కస్టమర్ నాకే ఫోన్ చేస్తారు బ్రీడ్స్, నేనే ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు ప్రెసెంట్. మరి అంటే సేల్ గా ఏమేమి ఇస్తున్నారు? సేల్ గా వచ్చి నేను చిన్నపిల్లలు ఎక్కువ సేల్ అవుతుందండి. బ్రీడ్స్ కొన్ని సేల్ గా ఎవరు రిక్వెస్ట్ మీద అయితే ఇది ఇస్తానండి. మదర్ బ్రీడ్స్ ని కొద్దిగా ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఇస్తాను. ప్రెసెంట్ అయితే నేను ఎక్కువ ఇవ్వట్లేదండి అవి కూడా మార్కెటింగ్. మీ దగ్గర ఉన్న నాటుకోళ్ళు ఒక టర్మ్ లో అంటే ఎన్ని గుడ్లు ఇస్తున్నాయండి? 8 to 9 అయితే ఎగ్స్ అయితే పెడతాయి. తర్వాత గ్యాప్ ఇస్తుందండి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ మధ్యలో ఒక 15 to 20 days గ్యాప్ గ్యాప్ అయితే వస్తుంది. అంటే 8 to 9 eggs అయితే వస్తుంది. 8 to 9 eggs అయితే వస్తుంది. మరి ఈ ప్రైసెస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఇస్తున్నారు? అంటే చిక్స్ అయితే ఎలా ఇస్తున్నారు, ఫుల్ బర్డ్స్ అయితే ఎలా ఇస్తున్నారు? చిక్స్ అయితే మనకి 1 day చిక్ అయితే 170 రూపీస్ అండి. 1 month చిక్ వచ్చి 230 రూపీస్ చిక్ కాస్ట్. బర్డ్ కాస్ట్ వచ్చి కేజీ 400 వచ్చి ఫిమేల్, 450 వచ్చి మేల్ అండి. ప్రైస్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందా? ఫ్లక్చుయేషన్స్ అంటే కంపల్సరీ ఉంటాయి సార్. చిక్ కాస్ట్ అయితే ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఈ మార్కెటింగ్ బట్టి ఫ్లక్చుయేషన్స్ కొద్దిగా ఉంటాయి. వీటికి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే మీకు మంత్లీ? దాదాపు మేత ఖర్చు, దాని వర్కర్ ఖర్చు, దాని తర్వాత వచ్చి మన కరెంట్ పవర్ బిల్లు అంతా కలిపి దాదాపు ఒక 35,000 ఖర్చు. 35,000 to 40,000 వరకు ఖర్చు. మరి ఈ ఖర్చులు పోను మీరు పర్ మంత్ ఎంత ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలుగుతున్నారు? 2 to 2.5 దాకా. 2 to 2.5 lakhs. ఓకే అండి, అంటే మంచి ఇన్కమ్ నే మీరు తీసుకోగలుగుతున్నారు. అది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మీరు దీన్ని ఎంచుకుని దానిలో మంచి ఇన్కమ్ ని, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈక్వల్ గా మీరు ఇన్కమ్ ని జనరేట్ చేయగలుగుతున్నారంటే మంచి విషయం అండి. మీరు అంటే ఈ సందర్భంగా ఎవరన్నా నిరుద్యోగులు కానీ మహిళలు కానీ ఈ నాటుకోళ్ల పెంపకం వైపు రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా? నేను చెప్పేది ఏంటంటే అండి, ఐడియాతో జస్ట్ మనము పెట్టుకున్న తర్వాత నుంచి కొన్నిగా మనం స్టార్ట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదండి. కొద్దిగా నేను కూడా మాన్యువల్ గా కానీ తర్వాత అట్లాగా లాస్ అయ్యాను. అట్లా కాకుండా మనం అన్ని అవగాహనతో తర్వాత ప్లాన్డ్ గా వెళ్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చిన్నగా స్మాల్ స్కేల్లో పెట్టే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న స్మాల్ స్కేల్లో అంటే ఒక 100 తీసుకున్నా కూడా ఎట్లేదన్నా కూడా మనకి 100 పిల్లల్లో కానీ మనకి అది వెదగాలంటే ఒక 6 months పడుతుందండి. తర్వాత 6 months లో మన ఖర్చు అంతా పోగా మీకు ఎట్లేదన్నా కూడా ఒక 30,000 అయితే 30 to 40,000 అయితే ఖచ్చితంగా మిగులుతుందండి. ఒక 100 బర్డ్స్ ని కనుక 100 బర్డ్స్ సింపుల్ గా 100 బర్డ్స్ పెంచుకున్నా కూడా ఎట్లేదన్నా కూడా మనకి 30 to 40,000 మన ఖర్చు అంతా పోగా 30 to 40,000 అయితే ఖచ్చితంగా మిగులుతుంది. లార్జ్ స్కేల్ వెళ్లకుండా నేను చెప్తున్నానండి. సింపుల్ గా పెట్టుకుంటే సింపుల్ గా చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఓకే సుప్రజ గారు, అంటే నాటుకోళ్ల పెంపకంలో మీరు అంటే ఎంతో పట్టుదలతో ఆ నష్టాలను కూడా ఎదుర్కొని కష్టాలని ఎదుర్కొని దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నారు. అలానే ఈ నాటుకోళ్ల పెంపకంలో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.